హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుభాష్ జర్నలిస్ట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటైతే ఫిక్స్ అయిపోయినట్టున్నారండి. మనం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే జనసేన ఆయువు పట్టు మీద గురి చూసి కొట్టాలి, జనసేన కంచి కోటల మీద కన్నేయాలి, జనసేనకి ఎక్కడైతే బలం ఉందో అక్కడే దృష్టి పెట్టాలి, సామాజిక సమీకరణల పరంగా జనసేననే కొంతవరకు దెబ్బ కొడదాం అని ఫిక్స్ అయిపోయినట్టున్నారు బలంగా. తాజాగా ఆయన వైఎస్ఆర్సీపీలో రీజనల్ కోఆర్డినేటర్లు నియమించారు. ఇంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగేది? ఏ రీజనల్ కోఆర్డినేటర్ చూసినా రెడ్డి రెడ్డి రెడ్డి. వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇలా ఎవరు చూసినా రీజనల్ కోఆర్డినేటర్లు అందరినీ కూడా రెడ్డిల మయం చేసేశారు, రెడ్డిలతో నింపేశారు. ఈసారి అలా కాదు. సామాజిక సమీకరణల పరంగా జనసేనకి ఎక్కడైతే బలం ఉందో అక్కడ ఈసారి కాపు సామాజిక వర్గాన్ని ప్రధానంగా ప్రయోగిస్తున్నారు. ఈ రీసెంట్ టైమ్స్లో జరిగిన పరిణామాలు చూస్తే అంబటి రాంబాబు మీద దాడి జరిగినప్పుడు కాపు సామాజిక వర్గంలో కొంత రెచ్చగొట్టి ఆ సామాజిక వర్గాన్ని వైఎస్ఆర్సీపీ వైపు టర్న్ చేసేలా, మరియు ముఖ్యంగా కూటమికి దూరం చేసేలా కొన్ని ప్రయత్నాలు అయితే జరిగినాయి. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఫోన్ చేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ముఖ్య నేతకే మీరు వెళ్ళి అంబటి రాంబాబు గారిని పరామర్శించండి అని చెప్పి స్వయంగా పైనుంచి ఆదేశాలు వస్తున్నాయి. అంటే అన్ని సామాజిక వర్గాలకు చెందినవారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, వీళ్ళందరూ కూడా అంబటి రాంబాబు గారి దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నారు. మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీతో సంబంధం లేని కాపులు కూడా ఆమంచి కృష్ణమోహన్ గారు లాంటి నేతలు అవ్వచ్చు, లేదా న్యూట్రల్గా ఉన్న కాపు నేతలు ముద్రగడ పద్మనాభన్ గారు లాంటి వాళ్ళు కూడా వీళ్ళు ఇక్కడ కాపు కులాన్ని ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చి ఇది కాపు కులం మీద జరిగిన దాడి, అంబటి కాపు సామాజిక వర్గానికి పెద్ద, ఇలా కొంతవరకైనా సరే అంటే మెజార్టీ శాతం కాపులు, బలిజ, తెలగ, ఒంటరి వర్గాలంతా కూడా జనసేన కూటమి వైపు ఉన్నారు కదా, కొంతైనా వాళ్ళ నుంచి లాగుదాం. మరి ముఖ్యంగా ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రలో కొంతవరకైనా దెబ్బ కొడదాం, కొట్టకపోతే మనకు వచ్చే ఎన్నికలు పని కాదని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అందుకే ఇప్పుడు ఈ గేమ్ అంతా కొంత గేమ్ మారింది. ఇటు అంబటి రాంబాబు గారి పరామర్శల విషయంలో పార్టీలో ఉన్న కాపులు అవ్వచ్చు, కొంత న్యూట్రల్గా ఉన్న కాపులను కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు వైసీపీలో మొదలైనాయి. తాజాగా రీజనల్ కోఆర్డినేటర్ల సంగతి చూస్తే, రీజనల్ కోఆర్డినేటర్ అంటే వైసీపీలో రెడ్డిలు తప్ప ఎవరు కనపడరు. కానీ ఈసారి తాజా రీజనల్ కోఆర్డినేటర్ లిస్ట్ చూస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసి బొత్స సత్యనారాయణ గారు నియమించారు. ఆయన బీసీ అయినప్పుడు కూడా బీసీ కాపు. అంటే కోనసీమ, కాకినాడ, రాజమహేంద్రవరం ఈ 3 జిల్లాలను కూడా ఉమ్మడి తూర్పుగోదావరిని బొత్స సత్యనారాయణ గారు లీడ్ చేస్తారు రీజనల్ కోఆర్డినేటర్ కింద. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేసి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారికి ఇచ్చారు. ఆయన కూడా కాపు సామాజిక వర్గం, ఇంతకుముందు అనకాపల్లి ఎమ్మెల్యే గెలిచారు. అలాగే విశాఖపట్నం జిల్లాకు వచ్చేసి ఉమ్మడి విశాఖపట్నం విజయనగరం జిల్లా గారికి వచ్చి మరో మాజీ మంత్రి కురసాల కన్నబాబు గారికి ఇచ్చారు. ఆయనది కాపు సామాజిక వర్గమే. అంటే ఎక్కడైతే ఇక విజయనగరం, అదే శ్రీకాకుళం, మన్యం జిల్లాలకు వచ్చేసి బూడు ముత్యాల నాయుడు గారికి ఇచ్చారు. ఆయన కొప్పుల వెలమ. ఆయన పక్కన పెట్టేస్తే ఎక్కడైతే జనసేన బలంగా ఉందో ఉభయ గోదావరి జిల్లాలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో కూడా కాపు నేతలకే, బలమైన కాపు నేతలకే, అందులో మాజీ మంత్రులకు, రీజనల్ కోఆర్డినేటర్లకు అవకాశం ఇచ్చారు. అంటే ఇది గేమ్ స్ట్రాటజీ స్టార్ట్ అయిపోయింది. అంటే కాపు సామాజిక వర్గాన్ని ప్రయారిటీ ఇస్తున్నట్టు జనాల్లోకి ఇప్పటి నుంచి బలంగా ఒక ఫోకస్ జనాల్లోకి పంపించడం అనేది మొదలైపోయిందని క్లియర్గా తెలిసిపోతుంది మనకి. అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేనకి ఇక్కడ పర్సనల్ ఓట్ బ్యాంక్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి కానీ, జనసేనకి కానీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 3 చోట్ల పోటీ చేశారు. భీమవరం పోటీ చేసి, అదే 2019లో భీమవరం, గాజువాక విశాఖపట్నం జిల్లాలో ఉంటే భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. మొన్న ఎన్నికల్లో తూర్పుగోదావరిలో ఉన్నటువంటి పిఠాపురం నుంచి పోటీ చేశారు. ఆయన పోటీ చేసిన 3 స్థానాలు కూడా జనసేనకి ఎక్కడైతే బలం ఉందో, జనసేనకి ఎక్కడైతే ఓటింగ్ ఎక్కువ ఉందో అక్కడే పోటీ చేశారు. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా జనసేన ఆయుపట్టు ఏది, జనసేన కంచుకోట ఎక్కడైతే ఉందో దాన్ని బాగా టార్గెట్ చేసినట్టున్నారు. అందుకే ఈ ఈక్వేషన్లు మొదలయ్యి అక్కడ కాపుల్ని రీజనల్ కోఆర్డినేటర్లుగా నియమించారు. మరి ఈ యొక్క వ్యూహాలు వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు ఫలిస్తాయి? నిజంగా కూటమి ఓటు బ్యాంక్ని కొంతవరకైనా చేస్తాయా, లేదా పేరుకి మాత్రమే కోఆర్డినేటర్లుగా నియమించి మళ్ళీ పెత్తనం అంతా మళ్ళీ పైనుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి అప్పగిచ్చేస్తారా? ఏం జరుగుద్ది అనేది చూడాల్సి ఉంది. ఏదైనా కొంచెం తగ్గి ఒక కొత్త స్ట్రాటజీతో అయితే జగన్ గారు ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. మరి ఇది ఆయనకి వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు లబ్ధి చేకూరుస్తుంది, పార్టీకి ఎంతవరకు ప్లస్ అవుద్ది అనేది చూడాల్సి ఉంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా కామెంట్ చేయండి. ఆ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.